హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. వియట్నాం దేశంలో ఒక మహిళకి విధించిన శిక్ష చూస్తే కనుక మన దేశంలో కనుక అలాంటి కోర్టులు కానీ అలాంటి చట్టాలు కనుక ఉంటే దేశం ఎంతో బాగుపడుతుందని మొదటిసారి అనిపించింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు, తనకు సంబంధించిన కేసు ఏంటిది అనేది చూస్తే కనుక తన పేరు వచ్చేసి ట్రుంగ్ మైలాన్. ట్రుంగ్ మైలాన్ వియట్నాం దేశంలో ప్రముఖ వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే బిజినెస్ రంగంలో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. అంచెలంచెలుగా ఎదిగి ఆ దేశంలోనే అత్యధిక అత్యధిక ధనికుల్లో తను ఒకరు. అదేవిధంగా అత్యధిక వ్యాపారవేత్తల్లో అత్యధిక అంటే మంచి పేరున్న వ్యాపారవేత్తలో తను ఒకరు. భారతదేశంలో రిలయన్స్ ఎలా ఉంటుందో సో తనకు కూడా వియత్నాం దేశంలో అంత పలుకుబడి ఉంది. అంటే ఇటు పొలిటీషియన్స్ నుంచి అదేవిధంగా ఇటు వ్యాపారం సంబంధించిన విషయాల్లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష వేశారు. సో ఇక్కడ ఏంటంటే చట్టానికి అనుగుణంగా చట్టానికి అతిథులు కారణట్టు వియత్నాం దేశంలో ఉంది. అది తను చేసిన తప్పు ఏంటంటే తన ట్రుంగ్ మైలాన్ ఏంటంటే వాన్ తిన్ పార్ట్ రియల్ ఎస్టేట్ సంబంధించిన చైర్మన్గా ఉన్నారు. అంటే ఇది వియట్నాం దేశంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక మంచి వ్యాపారం. దానికి ఒక చైర్మన్గా ఉన్నారు. అంటే కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లకి అధిపతి తను ఏం చేసిందంటే తనకు స్థానికంగా ఉన్నటువంటి సైగాన్ కమర్షియల్ బ్యాంక్లో దాదాపు 90% వాటా ఉంది. ఆ బ్యాంక్లో 90% వాటా ఉంది. తను చేసిన మొదటి తప్పిందంటే 2018 నుంచి 2022 మధ్య దాదాపు 916 నకిలీ దరఖాస్తులను సృష్టించింది. నకిలీ దరఖాస్తులను సృష్టించి దాదాపు 304 ట్రిలియన్ డాంగ్ అంటే ఆ దేశంలో డాంగ్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఆమె డ్రైవర్ బ్యాంక్ నుంచి ట్రుంగ్ మైలాన్ నివాసానికైతే ఎన్నోసార్లు డబ్బులు బ్యాంకు నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఎప్పుడైతే అధికారులు ఇన్ని అంటే 916 నకిలీ పత్రాలను ఎవరు లోన్ కోసం అయితే అప్లై చేస్తారు, ఎవరు వ్యాపారం కోసం అయితే లోన్ తీసుకున్నారని పరిశీలించగా అవన్నీ ఒక నకిలీ పత్రాలు. అది సృష్టించింది కూడా ట్రుంగ్ మైలాన్, ఈ వ్యాపారవేత్త. అదే బ్యాంకులో తనకి 90% వాటా ఉంది. సో దీనికి గాను అధికారులు రంగంలోకి దిగారు. అన్ని పరిశీలించి చూసిన తర్వాత సో తను 1,00,000 కోట్లకు పైగా బ్యాంకు నుంచి తీసుకున్నారు. అదేవిధంగా ఎగ్గొట్టారు. అక్కడ చట్టాలు మనలాగా భారతదేశంలాగా అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడం కానీ ఉండదు. అదేవిధంగా మన భారతదేశంలో కనుక ఒక రాజకీయ నాయకుడు కనుక అప్పులు తీసుకుంటే 1,00,000 కోట్లు, 1,000 కోట్లు కనుక తీసుకుంటే తను మన దేశం నుంచి భారతదేశం నుంచి వేరే దేశంకి వెళ్ళే వరకు అక్కడ సెటిల్ అయిపోవచ్చు. సో మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉండదు. అంటే కింగ్ ఫిషర్ అధినేత కానీ లేకపోతే మిగతా వ్యాపారవేత్తలు కానీ అలా చట్టాల నుంచి తప్పించుకునే కేపబిలిటీ మన భారతదేశంలో ఉంది. అలా కాకుండా చేసిన తప్పును నిరూపించి సాక్ష్యాలతోటి తను చేసిన తప్పు నిరూపించి నకిలీ పత్రాలను ఐడెంటిఫై చేసి ఆమెకైతే దాదాపు కేసు సంవత్సరం పాటు కొనసాగుతుండగా ఉరిశిక్షణ అయితే మొన్నటి రోజున ఖరారు చేస్తారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వియట్నాం దేశంలో మిగతా దేశాల్లో చట్టం పని తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ మన దేశంలో ఎలా ఉంటుందంటే ఒక పొలిటీషియన్ 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లైనా దోచేయచ్చు. దోచేసిన తర్వాత ఒకవేళ తన అధికారం నుంచి దిగిపోతే తనకి ఓ చిన్నపాటి నెల రోజుల పాటు 2 నెలల పాటు తనని జైల్లో వేయడం జరుగుతుంది. తర్వాత యథావిధిగా బెయిల్ మీద బయటకు వస్తాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఆ కేసులు అంటూ ఏముండవు. ఇది భారతదేశం. ఈ చట్టం కనుక మన భారతదేశంలో ఉంటే నిజంగా భారతదేశం ఎంతో బాగుపడుతున్న నా అభిప్రాయం. నిజంగా ట్రుంగ్ మైలాన్ అయితే మామూలు సాధారణ వ్యక్తి అయితే కాదు. ఆ దేశంలో వియట్నాం దేశంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. అటు పొలిటీషియన్స్ తోటి అంటే సంబంధాలు ఉన్న వ్యక్తి, అంటే ఒక గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే కేపబిలిటీ ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఒక పార్టీకి ఫండ్స్ ఇచ్చే కేపబిలిటీ ఉన్న వ్యక్తి. తను ఏదైనా చేయగలరు, కేసును తప్పించుకోగలరు. కానీ ఒక మనిషి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. తను చేసిన తప్పుకి 1,00,000 కోట్ల రుణం తీసుకొని బ్యాంక్ నుంచి ఎగ్గొట్టేసినందుకు, అదేవిధంగా నకిలీ పత్రాలు సృష్టించినందుకు 916 సార్లు దాదాపు 2018 నుంచి 2022 వరకు 916 నకిలీ పత్రాలు సమర్పించి లోన్ తీసుకున్నందుకు తనకైతే ఉరిశిక్ష ఖరారు చేస్తారు. ఇది వియట్నాం దేశంలో ఉన్న చట్టాలకున్న విలువ. మన దేశంలో కూడా ఇలాంటి చట్టాలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే తప్పు చేసేవాడికి భయం అని ఉంటే కనుక భారతదేశం ఈ పాటికి అత్యధిక సంపన్న దేశంలో ఒకటిగా ఉండేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.